అరే తాలింపు నువ్వేం చేస్తావో ఏమో ఆ లింగయ్య చేతులు మాత్రం మనం ఓడిపోవద్దురా. ఎలక్షన్లు అంటేనే మందు పైసలు, అవి వచ్చితే మనం గెలిచినట్టే. అమ్మా సర్పంచ్ గా నన్నే గెలిపిండ్రి. అమ్మా సర్పంచ్ గా నన్నే గెలిపిండ్రి. తాలింపు లింగయ్య ఏమో వంచుతుండేమ్రా. అవునమ్మ గారు సంచుల నుంచి ఏమో తీస్తుండు. సర్పంచ్ నన్నే గెలిపియాలి కాక. ఆడ ఏం వంచుతేంద్రా, చీరల కంటే సీపే ఉంటది. నాకేదో కొడుతుందమ్మ గారు. సర్పంచ్ నన్నే గెలిపియాలమ్మా. అడ్డం పెట్టుకొని ఇస్తుండంటే ఏమైంది ఉంటదిరా. మలేశం నన్నే సర్పంచ్ గా గెలిపియు. మందు వంచడం, చీరలు వంచడం, పైసలు వంచడం ఇక మనమే గెలుతాంరా. కానీ నాకు లింగయ్య మీద అనుమానంగా ఉంది అమ్మగారు. మనం సర్పంచ్ గా లింగయ్య గెలిచిండు. లింగయ్య ఇప్పుడైనా చెప్పయ్యా, నువ్వేం పంచినవో? ఓటర్ సీసలా కాదు. పట్టు చీరలా కాదు. నోట్ల కట్టెలా కాదు. మరి ఏం పంచినవయ్యా? వదినే, ఇప్పుడు జనాలకు కావాల్సింది కోటర్లు కాదు, వాటర్ హీటర్లు. సర్పంచ్ నన్నే గెలిపియాలి కాక. ఈ చలికాలంలో మందు కంటే మప్పర్లకే డిమాండ్ ఎక్కువ. లింగయ్య మంచి స్వెటర్ ఇచ్చిండే. అవును, ఈ మఫ్లర్ కూడా మంచిగా ఉంది. జనాలకి కట్టెలు పంచితే ఏం చేయాలో తెలియదు, కట్టెలు పంచితే ఏం చేయాలో బాగా తెలుసు. నేను ఎంతో మంది నాయకులను చూసిన, కానీ దుప్పట్లు వంచే సప్పట్లు పట్టించుకునే నాయకుని నిన్నే